హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సర్వైవల్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఇంతకీ ఈ సినిమా పేరు ఏంటంటే నో వే అప్. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. అంతేకాకుండా హీరో పక్కన తన ఫ్రెండ్ ఉంటాడు. బేసికల్ గా బ్లాక్ టీ షర్ట్ వేసుకున్న అతనే మన కథలో హీరో అనమాట. వీళ్ళిద్దరు ఏంటంటే హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కూడా ఎయిర్పోర్ట్ లోకి ఎంట్రీ ఇస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ వెనకాల ఒక బాడీ గార్డ్ వస్తాడు. సో బేసికల్ గా హీరోయిన్ గవర్నర్ కూతురు అనమాట. అందుకని తను ట్రిప్ కు వెళ్తున్నా కూడా తన వెనకాల వాళ్ళ నాన్నగారు ఒక బాడీ గార్డ్ ని పంపిస్తారు. అదే సమయంలో హీరో వచ్చేసి హీరోయిన్ నాకు చేసుకుంటాడు. సో బేసికల్ గా వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారనమాట. అందుకని సరదాగా వీళ్ళిద్దరు ఏంటంటే ట్రిప్ కి వెళ్తున్నారు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే పంతం కొద్దీ తనకు ఒక బాడీ గార్డ్ ని అపాయింట్ చేస్తాడు. ఆయన కూడా ఈ ట్రిప్ కు వస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఒక ముసలాయన్ని చూపిస్తారు. వీళ్ళిద్దరు ఏంటంటే తన మనవరాలతో వేరే ఊరు వెళ్తూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ని చూపిస్తారు. వీళ్ళు ముగ్గురు వెయిటింగ్ హాల్ కి నడుచుకుంటూ వెళ్లేటప్పుడు హీరో బాధపడుతూ ఉంటాడు. మనం ఏదో సరదాగా ట్రిప్ కి వెళ్తుంటే బాడీ గార్డ్ ఎందుకని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటానని చెప్పేసి హీరోకి ధైర్యం చెప్తుంది. కట్ చేస్తే మరోవైపు ఇందాక వచ్చిన పాపను చూపించారు కదా, ఆ అమ్మాయి ఏంటంటే వచ్చేటప్పుడు అనుకోకుండా తన చేతిలో ఉండే చిన్న బొమ్మను పోగొట్టుకుంటుంది. దాంతో దాన్ని వెతుక్కుంటూ పరిగెడుతూ ఉంటుంది. అలా పరిగెత్తే ప్రాసెస్ లో అనుకోకుండా హీరోయిన్ కి టచ్ అవుతుంది. దాంతో హీరోయిన్ చేతిలో ఉన్న కాఫీ ఏంటంటే తన బట్టల మీద పడుతుంది. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి తిట్టేస్తుంది, చూసుకోవా అని చెప్పేసి. అప్పుడు ఆమె భయపడుతుంది అనమాట. ఆ తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ తాతయ్య దగ్గర కూర్చుంటుంది, బాధపడుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ అనుకుంటుంది అనవసరంగా పాపను తిట్టాను అని చెప్పేసి. కాకపోతే ఈ పాప ఏదైతే బొమ్మ కోసం వెతుక్కుంటూ వస్తూ ఉంటుందో ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయినా సరే హీరోయిన్ కోపంలో తిట్టేస్తుంది. కానీ ఆ బొమ్మని హీరోయిన్ చూసిందనమాట. వెంటనే హీరోయిన్ వెళ్లి ఆ బొమ్మను తీసుకొచ్చేసి ఆ పాపకి ఇస్తుంది. దాంతో పాప ఎంతగానో ఆనందపడుతుంది. అందులోనూ ఆ పాప వాళ్ళ తాతయ్య అయితే హీరోయిన్ కి థ్యాంక్స్ చెప్తాడు. ఆ తర్వాత అందరూ ఫ్లైట్ ఎక్కుతూ ఉంటారు. అందులోనూ డానీ అని ఒక అతను ఫ్లైట్ లో ఉంటాడు అనమాట. ఫ్లైట్ అటెండర్ అందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో మన కథలో హీరోయిన్ ఏంటంటే తాను కూర్చునే ప్లేస్ లో కూర్చోకుండా వెనక్కి వెళ్తూ ఉంటుంది. దాంతో బాడీ గార్డ్ అడుగుతాడు, ఏమైందమ్మా వెనక్కి వెళ్తున్నావు చెప్పంటే, లేదు నా ఫ్రెండ్స్ వెనక ఉన్నారు కదా, వాళ్ళతో నాకు టైం పాస్ అవుతుందని చెప్పేసి అంటంతో బాడీ గార్డ్ కూడా సరే వెళ్ళమ్మా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో డానీ ఏం చేస్తాడంటే ఫ్లైట్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆక్సిజన్ మాస్క్ ఎలా వేసుకోవాలని చెప్పేసి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. కానీ హీరో వాళ్ళ ఫ్రెండ్ మాత్రం దాని మీద జోకులు వేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఫ్లైట్ లో చూడటానికి చాలా మంది తక్కువ ఉంటారనమాట. అంటే చాలా సీట్లు ఖాళీగా ఉంటాయి. దాంతో హీరోయిన్ అంటుంది, ఏంటి ఎంత తక్కువ మంది ఉన్నారని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే అన్ సీజన్ లో వెళ్తున్నాము, అందులోనూ వీకెండ్స్ కాదు, అందరూ వర్క్ లో బిజీగా ఉంటారు, అందుకని రావట్లేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. ఇదిలా ఉంటే ఫ్లైట్ స్టార్ట్ అయిన కొంత సమయానికి కొన్ని పక్షులు ఏంటంటే ఫ్యాన్ రెక్కలో పట్టడం వల్ల ఫ్లైట్ బాగా షేక్ అయిపోతూ ఉంటుంది. దాంతో అందరూ భయపడిపోతూ ఉంటారు. కాకపోతే ఫ్లైట్ లో ఉండే డానీ ఏమంటాడంటే మీరేం కంగారు పడకండి, ఇది పక్షుల వల్ల వచ్చిన చిన్న షేకే, కొంతసేపటికి సెట్ అయిపోతుందని చెప్పడంతో నిజంగానే సెట్ అయిపోతుంది. అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. జర్నీ కొనసాగుతూ ఉంటుంది. సడన్ గా అదే సమయంలో చిన్న పాప ఉంది కదా, ఆ అమ్మాయి ఏంటంటే ఫ్యాన్ లో మంటలు రావడం చూస్తుంది. అది చూసిన తర్వాత తనకే భయం వేస్తుంది అనమాట. అందులోనూ మొత్తం మంటెక్కిపోయి రెక్కలన్నీ మెల్లగా ఊడిపోతూ ఉంటాయి. ఇదంతా చూసి తన నాయనమ్మకి చెప్పే లోపే ఆ ఫ్లైట్ ఆ రెక్క ఏదైతే ఉందో, అంటే అవతల వైపు ఫ్యాన్ ఏదైతే ఉందో మొత్తం ఊడిపోయి అవతలకి వెళ్ళిపోతుంది. అందులోనూ కొంతమంది సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఉంటారు కదా, వాళ్ళందరూ గాల్లో ఎగిరి అవతలకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా బాడీ గార్డ్ ఏంటంటే కనీసం ఒక్కనన్నా కాపాడదాం అనుకుంటాడు, కానీ ఆ పట్టుకున్న వాడు కూడా ఎగిరి అవతలకి వెళ్ళిపోతాడు. ఇంత జరిగిన తర్వాత ఫ్లైట్ గాల్లో ఎందుకు వెళ్తుంది, యాజ్ ఇట్ ఈస్ గా నీళ్ళలో పడిపోతుంది. సముద్రంలో పడిపోవటం వల్ల విమానం అల్ల కల్లోలం అయిపోతుంది. అందులోనూ విమానంలోకి నీళ్లు వచ్చేస్తాయి. కాకపోతే హీరో ఆ తర్వాత హీరో ఫ్రెండ్ మాత్రం సేఫ్ అయిపోతారు. ఎందుకంటే వీళ్ళు ఫ్లైట్ చివర్లో కూర్చున్నారు కదా, అందుకని ఇంకా ముఖ్యంగా వీళ్ళున్న ప్లేస్ కి ఇంకా నీళ్లు రాలేదు. దానికి రీజన్ ఏంటంటే ఎయిర్ లాక్ అవటం వల్ల వీళ్ళున్న ప్లేస్ కి నీళ్లు రాలేదు. సో ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళకి అంతా అర్థమైపోతుంది, మొత్తం మునిగిపోయింది, ఇంకా మన పని అయిపోయింది అని చెప్పేసి వీళ్ళు విపరీతంగా టెన్షన్ పడిపోతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో చిన్న పాప ఉంది కదా, ఆ అమ్మాయి ఏంటంటే నీళ్ళలోంచి ఈదుకుంటూ మెల్లగా వీళ్ళ దగ్గరకు వస్తుంది. అందులోని బాడీ గార్డ్ ఏం చేస్తాడంటే ఈ పాప వాళ్ళ నాయనమ్మ ఉంది కదా, ఆవిడ్ని ఎలాగోలా నీళ్ళలోంచి తీసుకొస్తాడు. కాకపోతే ఆవిడ స్పృహ తప్పిపోతుంది అనమాట. వెంటనే డానీ వచ్చేసి తనకి సిపిఆర్ చేస్తాడు. దాంతో ముసలావిడ బతికి బయటపడుతుంది. ఆ తర్వాత బాడీ గార్డ్ ఏమంటాడంటే మనకి ఇప్పుడు కొంతవరకు ఓకే, గానీ మళ్ళీ ఇది కూడా మునిగిపోతుంది. ఎందుకంటే ఎయిర్ లాక్ అవటం వల్ల కేవలం 2.5 గంటల్లో గానీ 3 గంటల్లో గానీ మిగిలిన భాగం కూడా మునిగిపోతుంది. ఈలోగా మనం తప్పించుకుని బయటపడాలని చెప్పి అంటంతో పక్కనే ఉన్న డానీ ఏమంటాడంటే మీరేం కంగారు పడకండి, ఎప్పుడైతే ఫ్లైట్ పైలట్ చేతుల్లోంచి కంట్రోల్ తప్పుతుందో అప్పుడే వాళ్ళు ఇన్ఫర్మేషన్
ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళకి, ఖచ్చితంగా వాళ్ళు వచ్చి మనల్ని రెస్క్యూ చేసి కాపాడతారని చెప్పేసి అంటంతో అందరూ కొంచెం కామ్ డౌన్ అవుతారు. అందులోనూ మన కథలో హీరోయిన్ ఒక గవర్నర్ కూతురు కదా, అందుకని వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి వీళ్ళకి బాగా నమ్మకం ఉంటుంది. అంతేకాకుండా బాడీ గార్డ్ ఏమంటాడంటే ఇలా ఎయిర్ లాగే చోట మనుషులు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది, కాబట్టి ఇప్పుడు మనందరికి ఆక్సిజన్ చాలా అవసరం అని చెప్పేసి అంటంతో ముసలావిడింది కదా, ఆవిడ ఏమంటుందంటే నా పక్కన కూర్చుని ఒక ఆయన పేషెంట్, ఆయనకి ఏంటంటే ఆక్సిజన్ ట్యాంక్ పెట్టుకుని ఇక్కడికి వచ్చాడు, కాబట్టి ఆ ఆక్సిజన్ ట్యాంక్ మనకి ఏమైనా ఉపయోగపడుతుందా చూడండి అని చెప్పంటంతో బాడీ గార్డ్ కూడా సరే నేను వెళ్తానని చెప్పేసి అంటాడు. ఆయన వెళ్లేటప్పుడు ఈ పెద్ద ఆవిడ ఏమంటుందంటే అక్కడ నా భర్త ఉంటాడండి, తను చనిపోయి ఉంటాడు, ఆయన చనిపోయిన తర్వాత నాకంటూ గుర్తుగా ఉండటానికి ఆయన క్యాప్ మాత్రం తీసుకుంటాడు అని చెప్పంటంతో ఆ బాడీ గార్డ్ కూడా సరే అని చెప్పేసి నీళ్ళలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చనిపోయిన పెద్ద దగ్గర క్యాప్ తీసుకుంటాడు, అంతేకాకుండా ఆక్సిజన్ సిలిండర్ కూడా తీసుకొని మెల్లగా వీళ్ళ దగ్గరికి బయలుదేరి వస్తాడు. వచ్చిన తర్వాత వీళ్ళకి ఆ క్యాప్ అంతేకాకుండా ఆ సిలిండర్ కూడా ఇస్తాడు అనమాట. కానీ సడన్ గా అక్కడికి ఒక సొర చేప వచ్చేసి ఈయన లాగేసుకుని వెళ్ళిపోయి వాళ్ళ కళ్ళ ముందే అతి దారుణంగా చంపేసి తింటుంది. ఇదంతా చూసిన తర్వాత అందరికి వెన్నులో వణుకుపడుతుంది అనమాట. మన పరిస్థితి ఏంట్రా బాబు అని చెప్పేసి. కానీ హీరోయిన్ ఏమంటుందంటే చూడండి మనం ఎయిర్ లాక్ అండ్ ప్లేస్ లో ఉన్నాము, మనం గనక ఎక్కువ టెన్షన్ పడితే ఇక్కడ ఆక్సిజన్ పర్సెంటేజ్ ఇంకా తగ్గిపోతుంది, కాబట్టి కొంచెం కామ్ డౌన్ అవ్వండి అని చెప్పేసి అంటంతో అందరూ స్టన్ అయిపోయి సైలెంట్ గా ఉంటారు. కట్ చేస్తే మరోవైపు పెద్దవాడు ఏం చేస్తుందంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ చేతికి బాగా గాయం అవుతుంది అనమాట. అక్కడున్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తో మనోడి చేతికి ట్రీట్మెంట్ ఇస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఒక హెలికాప్టర్ ఇద్దరు గజేతగాలతో వాళ్ళిద్దరికి ఆక్సిజన్ ట్యాంక్స్ తో వస్తుంది అనమాట. వీళ్ళకి ఫ్లైట్ కూలిపోయిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందులోనూ గవర్నర్ కూతురు ఫ్లైట్ లో ఉంది కదా, దాంతో హై ప్రెషర్ వల్ల వీళ్ళు ఏంటంటే హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చేసారు. వచ్చిన తర్వాత మొత్తం వెతుకుతారు, కాకపోతే ఒక చోట మాత్రం ఫ్లైట్ పార్ట్స్ అన్ని విరిగిపోయి కనిపిస్తూ ఉంటాయి. దాంతో వాళ్ళు అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఆ ఇద్దరు గజేతగాళ్ళు ఆక్సిజన్ ట్యాంక్స్ తో లోపలికి దూకుతారనమాట. దూకిన తర్వాత వాళ్ళు కూడా మొత్తం వెతుకుతూ ఉంటారు. ఒకనొక సందర్భంలో వీళ్ళకి ఆ కూలిపోయిన ఫ్లైట్ కనిపిస్తుంది. అందులోనూ ఒక అతనే అవతలకి వెళ్తాడు, ఇంకొక అతనే యువతలకు వస్తాడు, అంటే ఫ్లైట్ చివరి భాగానికి వస్తాడు. అందులో ఒక అతనికి ఏంటంటే ఫ్లైట్ చివరి భాగంలో లైట్ వెలుగుంటుంది చూసి ఆశ్చర్యపోతాడు, మొత్తానికి లోపల మనుషులు బతికే ఉన్నారని చెప్పేసి. మనోడు హడావుడిగా అక్కడికి వచ్చి చూస్తే లోపల మనుషులు ఉంటారు. హీరోయిన్ ఆ తర్వాత హీరో ఇంకా ముఖ్యంగా వీళ్ళందరూ కలిసి అతనికి హాయ్ చెప్తూ ఉంటారు, మొత్తానికి మనల్ని కాపాడతారు అని చెప్పేసి. అందులోనూ బయట ఉన్న అతను కూడా మీరు ఏం కంగారు పడకండి, అంతా ఓకే, మేము మిమ్మల్ని కాపాడుతాం అని చెప్పేసి వీళ్ళందరికీ ధైర్యం చెప్తాడు. దాంతో వీళ్ళ ఆనందానికి అవధులే ఉండవు. కాకపోతే సడన్ గా ఒక సొర చేప వచ్చేసి అతని చంపి అవతల పడేస్తుంది. అతను ఒక 2 ముక్కలుగా చేసి ఒక ముక్కను అక్కడే వదిలేసి తీసుకెళ్లిపోతుంది. ఇది చూసిన తర్వాత ఫ్లైట్ లో ఉన్న వాళ్ళందరికీ బుర్ర బ్లాంక్ అయిపోతుంది అనమాట. మనం ఇంకా బతికే ఛాన్స్ లేదని చెప్పేసి వాళ్ళు మెంటల్ గా ఫిక్స్ అయిపోతారు. కట్ చేస్తే పైన హెలికాప్టర్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వీళ్ళేం కనిపించరు. సరేలే ఇందులో ఫ్యూల్ అయిపోతుంది, ఎలాగో నీళ్ళలో దూకిన ప్రొఫెషనల్ స్విమ్మర్సే కదా, మనం తిరిగి వచ్చేంత వరకు వాళ్ళు అక్కడే ఉంటారులే ప్రశాంతంగా అని చెప్పేసి వీళ్ళ హెలికాప్టర్ లో ఫ్యూయల్ ఫిల్ చేసుకుని మళ్ళీ తిరిగి వద్దామని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదిలా ఉంటే మరోవైపు ఫ్లైట్ లో ఉన్న వాళ్ళేమో భయపడిపోతూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే ఇందాక ఎవరైతే మనల్ని కాపాడటానికి వచ్చాడో ఆయన దగ్గర ఉన్న ఆక్సిజన్ సిలిండర్ ఖచ్చితంగా ఎక్కడే ఒకటి ఉంటుంది, దాన్ని కనుక మనం తీసుకుంటే ప్రాణాలతో బతికి బయటపడతాం కొంతసేపు అని చెప్పేసి అనడంతో అందరూ ఏదో బాగుందని చెప్పేసి అంటారు. దాంతో హీరోయిన్ కూడా సరే వెతుకుతానని చెప్పేసి నీళ్ళలోకి వెళ్లి చూస్తే తనకి దూరంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ కి ఏమో స్విమ్మింగ్ రాదనమాట. దాంతో ఈ విషయం హీరోకి చెప్పి నాకు అక్కడ దూరంగా ఆ సిలిండర్ కనిపించింది, వెళ్ళి తీసుకురా అని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి నీళ్ళలోకి వెళ్తాడు. వెళ్ళి చూస్తే సడన్ గా సొర చేప వచ్చేసి అటాక్ చేస్తుంది. కాకపోతే హీరో ఎలాగో తప్పించుకుందాం అని చెప్పేసి ముందుకు వచ్చేస్తే ఆ సొర చేప కాస్త హీరో కాలు పట్టేసుకుంటుంది. మనోడని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్ లో ఆ సొర చేప హీరో కాల్ని కొరికి అవతల పడేస్తుంది. దాంతో హీరో కాలు సపరేట్ అయిపోయి తన ముందుకు వచ్చేస్తాడు. ఆ తర్వాత అందరూ ఊపిరి పీల్చుకుంటారు. వెంటనే పెద్దవాడు ఏం చేస్తుందంటే కట్టేనిపోయిన కాలుకి ఏంటంటే సీట్ బెల్ట్ అన్ని వేసి టైట్ చేసి బ్లడ్ పోకుండా చూసుకుంటూ ఉంటుంది. కానీ చాలా బ్లడ్ లాస్ అయిపోతూ ఉంటుంది. అందులోనూ హీరో అది చూసి ఇంకా నా జీవితం అయిపోయినట్టేనా, నా జీవితంలో నేను ఏం సాధించలేనా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం హీరోకి ధైర్యం చెప్తుంది, నువ్వేం కంగారు పడకు, అంతా మన మంచిగా అని చెప్పేసి తనకి ఏదో ఒక విధంగా నచ్చ చెప్తూ ఉంటుంది. కానీ హీరో మాత్రం మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు, ఇంకా నా జీవితం అయిపోయిందని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో డానీ ఏమంటాడంటే ఈ క్యాబినెట్ లో లైఫ్ జాకెట్లు చాలా ఉంటాయి, కాకపోతే డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఉంటాయి, నాకు అవి తెలియదని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే మీరేం కంగారు పడకండి, నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్పేసి ఫ్లేర్ లైట్ యూజ్ చేసి నీళ్ళలోకి దూకేస్తుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళి 1 by 1 వెతుకుతున్నప్పుడు సడన్ గా ఒక ఆక్టోపస్ వస్తుంది. దాన్ని చూసి హీరోయిన్ భయపడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఎలాగోలా బాక్సులు మొత్తం చూస్తే అక్కడ కొన్ని లైఫ్ జాకెట్లు కనిపిస్తాయి. వాటిని తీసుకుని హీరోయిన్ పైకి వస్తుంది. వచ్చిన తర్వాత అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేకాకుండా హీరో మాత్రం ఏడుస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ వచ్చి ఏమంటుందంటే నువ్వేం కంగారు పడకు, మనందరం ఇప్పుడు తప్పించుకుంటున్నాం అని చెప్పేసి తనకి ధైర్యం చెప్తూ ఉంటుంది. కానీ హీరో మాత్రం మెల్లగా కాన్షియస్
కాన్షియస్ కోల్పోతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి పెద్దావిడ వచ్చేసి హీరో చేయి పట్టుకొని చూస్తే తన నాడీ వ్యవస్థ పనిచేయదనమాట. దాంతో ఆవిడకి అర్థమైపోతుంది హీరో చనిపోయాడని చెప్పేసి. ఈ విషయం తెలుసుకుని పెద్దావిడ ఏం చేస్తుందంటే హీరోయిన్ దగ్గరకు వచ్చి సారీ అమ్మా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. వెంటనే హీరో దగ్గరికి వెళ్ళి చూస్తే తానేమో కాన్షియస్ లేడు. ఆ తర్వాత తను ఎంతగానో సిపిఆర్ చేసి ట్రై చేస్తుంది కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. దాంతో హీరోయిన్ గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు ఈ ఫ్లైట్ ఫ్రంట్ పార్ట్ ఏంటంటే విరిగి సపరేట్ అయిపోతుంది. దాంతో వీళ్ళు వెనకాలన్న ఆ బాక్స్ లోకి మెల్లగా నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఇది చూసిన తర్వాత వీళ్ళందరూ ఏంటంటే ఇక లైఫ్ జాకెట్లు వేసుకొని ఎలాగైనా సరే పైకి వెళ్ళిపోవాలి, అప్పుడే మనం ప్రాణాలతో బతికి బయటపడతాం అని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే ఏ సొరచేప వచ్చేసి వీళ్ళు తినేస్తుందని చెప్పేసి వీళ్ళలో కొంచెం భయం ఉంటుంది. మరి ముఖ్యంగా హీరో వాళ్ళ ఫ్రెండ్ కి అయితే ఇంకా భయం ఎక్కువైపోతుంది అనమాట. నేను పని ఇంక అయిపోయింది, నేను బతకనని చెప్పేసి మనోడు మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం ఎలాగోలా తనకి ధైర్యం చెప్తుంది. కాకపోతే అందరూ డ్రెస్సులు వేసుకుని రెడీ అవుతున్నప్పుడు హీరోయిన్ ఏంటంటే ఆ ఫ్లైట్ పక్కన సొరచేపలు తిరుగుతూ ఉండటం చూస్తుంది కానీ కాకపోతే ఆ విషయం వీళ్ళందరికీ చెప్తే వీళ్ళు ఇంకా భయంతో వణికిపోతారని చెప్పేసి వాళ్ళకి ఆ విషయం చెప్పదు. మరోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడేంటంటే వాటిని చూస్తాడు. చూసిన తర్వాత తాను కూడా ఈ విషయం ఎవరికి చెప్పకుండా తనకు తాను ధైర్యం తెచ్చుకోవడానికి పక్కనే ఉన్న బీరు తాగి పైకి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతాడు. మరోవైపు వీళ్ళున్న స్పాట్ లోకి నీళ్లు బాగా వచ్చేస్తూ ఉంటాయి. అందులోనూ ఆ ఫ్లైట్ పార్ట్ ఇంకొంచెం విరిగిపోయి మెల్లగా నీళ్ళలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకోవైపు వీళ్ళందరూ ఏంటంటే బయలుదేరతారు కానీ కాకపోతే ఆ ముసలావిడ ఏమంటుందంటే ఏది ఏమైనా సరే నా మనోరాలను కాపాడండి అమ్మా అని చెప్పేసి హీరోయిన్ కి అప్పచెప్తుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. వీళ్ళందరూ ఏంటంటే తప్పించుకొని ముందుకెళ్తారు. అంటే హీరోయిన్, హీరో వాళ్ళ ఫ్రెండ్, డానీ, ఆ తర్వాత చిన్న పాప. కాకపోతే ఈ పెద్దవాడు మాత్రం అక్కడే ఉండిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ తన భర్త ఇక్కడే చనిపోయాడు, నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తానని చెప్పేసి ఆవిడ అక్కడే ఉంటుంది. కాకపోతే ఆవిడ రాపోయేసరికి హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే ఆవిడ చూస్తాడు. చూసిన తర్వాత ఎలాగోలా ఆవిడకి నచ్చ చెప్పి ఆవిడ పైకి తీసుకెళ్దాం అని చెప్పేసి వెనక్కి వస్తాడు. కానీ సొరచేప వచ్చేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ ని అక్కడే తినేస్తుంది. ఇది కాస్త డానీ చూస్తాడు. కానీ తనను కాపాడటానికి వెనక వెళ్తే తాను కూడా చనిపోతానని చెప్పేసి భయం వేసి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు హీరోయిన్ అడుగుతుంది అనమాట, హీరో వాళ్ళ ఫ్రెండ్ ఎక్కడ అని చెప్పి అడిగితే డానీ తల ఊపుతాడు. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఆ సొరచేప వచ్చేసి అతన్ని తినేసిందని చెప్పేసి. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు కొంచెం ముందుకెళ్లి చూస్తే అక్కడ ఆక్సిజన్ ట్యాంక్ కనిపిస్తుంది. వెంటనే వీళ్ళు ఆక్సిజన్ పీల్చుకుంటారనమాట. అంతేకాకుండా ఎలాగైనా సరే ఈ లైఫ్ జాకెట్ ఆన్ చేసి పైకి వెళ్ళాలని చెప్పేసి ముగ్గురు లైఫ్ జాకెట్ ని ఆన్ చేస్తారు. కాకపోతే ఆ చిన్న పాప డానీ పైకి వెళ్ళిపోతారు కానీ హీరోయిన్ మాత్రం వెళ్ళలేకపోతుంది. ఎలాగైనా వెళ్ళాలని చెప్పి ట్రై చేస్తున్నప్పుడు సడన్ గా సొరచేప లోపలికి వస్తుంది. వెంటనే హీరోయిన్ వీళ్ళు ఒక సీటు పక్కన దాక్కుంటుంది. మళ్ళీ తాను పైకి వద్దాం చెప్పి అనుకుంటున్న సమయానికి ఫ్లైట్ మెల్లగా నీళ్ళలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఫ్లైట్ ఇప్పుడు దాకా కొండ మీద ఉందన్నమాట. ఆ కొండ మీద నుంచి మెల్లగా కిందకి పడిపోతూ ఉంటుంది. ఎలాగోలా తప్పించుకుందాం అని చెప్పేసి హీరోయిన్ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అయినా సరే తానేంటంటే పైకి రాలేకపోతుంది. కాకపోతే మధ్యలోనే కాన్షియస్ కోల్పోతుంది. కానీ తనకున్న ఆ లైఫ్ జాకెట్ వల్ల అందులో గాలి ఉండటం వల్ల తాను నీళ్ళలోంచి పైకి వచ్చి తేలుతూ ఉంటుంది. అయినా సరే తనకి కాన్షియస్ ఉండదు అనమాట. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరోయిన్ కి కాన్షియస్ వస్తుంది. అందులోనూ 2 హెలికాప్టర్లు హీరోయిన్ దగ్గరకు వస్తూ ఉంటాయి అనమాట. ఎలాగోలాగా హీరోయిన్ కాపాడి పైకి తీసుకెళ్తారు. కాకపోతే హీరోయిన్ బాధ ఏంటంటే మిగతా ఇద్దరు ఏమైపోయారని చెప్పేసి. కానీ పైకి వెళ్ళి చూస్తే ఆ ఇద్దరు ఆ హెలికాప్టర్ లో సేఫ్ గా ఉంటారు. అందులోనూ ఆ పాపని దగ్గర తీసుకొని నువ్వేం కంగారు పడుకు, నీకు నేనున్నాను చెప్పేసి హీరోయిన్ తనకి ధైర్యం చెప్తుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఎండ్ కార్డ్స్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాల్ని సెలెక్ట్ చేసి పెట్టాను. వాటిని కూడా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగుంటాయి. బాయ్.